స్కిప్ చేయకండి. మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, అదేంటి అంటే మన ఛానల్కి సంబంధించి ఆర్కియాలజిక్స్ యాప్లో మీకు ఇక కోర్టు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంటి దగ్గర నుంచి ఒక క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట ఆన్లైన్లో. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా మీకు యాక్సెస్ అయితే అందిస్తున్నాము. ఇందులోనే మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ చేసాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ లింక్ ఆర్కియాలజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. ఇదే కాదు, ఇంకా మనకి రైల్వే జాబ్స్, బ్యాంక్ జాబ్స్, పోలీసు, ఎస్సీ ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా తెలంగాణలో జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి 859 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఈ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేసాం. చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక వీడియో చూసి నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఈ జాబ్స్కి సంబంధించి 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా అందరికీ కూడా పోస్టులు అయితే ఉన్నాయి. మీ సొంత జిల్లాలోనే పర్మనెంట్ జాబ్ అయితే కొట్టచ్చు అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ విధంగా అప్లై చేయాలనేది. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసేసి జాగ్రత్తగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే మీకు వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తెలంగాణలో జిల్లా కోర్టుల ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి మినిమం 7th పాస్ అన్న వాళ్ళు, లేదంటే 10th పాస్ అన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది, కాకుంటే డిగ్రీ వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి. ఇంకా ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకైతే మినిమం 10th పాస్ అన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకైతే. అండ్ ఇంకా మనకి ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, వీటికి వచ్చేసి ఏ విభాగంలో ఇంటర్ పాస్ అని అప్లై చేయొచ్చు. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అండ్ స్టెనో, టైపిస్ట్, కాపీస్ట్ పోస్టులకు కూడా ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మినిమం 18 నుంచి 46 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎక్స్ట్రాగా. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ బీసీ వాళ్ళైతే 600, మిగతా వాళ్ళేమో 400 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పేటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్, ఈ 2 డాక్యుమెంట్స్ వచ్చేసి మినిమం మీరు మ్యాక్సిమం 80 KB లోపు అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క 2 డాక్యుమెంట్స్ కూడా సపరేట్గా అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. ఫోటోగ్రాఫ్ ఏమో అండ్ సిగ్నేచర్ ఏమో, ఈ 2 కూడా 80 KB లోపు ఉండాలి. జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిగతావన్నీ కూడా ఇంకా మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి ఏంటంటే ఫోటో సిగ్నేచర్తో పాటు 10th క్లాస్ మెమో అనేది కంపల్సరీ, దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అక్కడ అడిగితే అప్లోడ్ చేయండి, లేకుంటే అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రాడ్యుయేషన్, మీరు ఒకవేళ డిగ్రీ పోస్టులకి అప్లై చేస్తే గ్రాడ్యుయేషన్కి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు 10th పోస్టులకి అప్లై చేస్తే అవసరం లేదు. అండ్ ఇంకా మనకి కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్లో స్టడీ సర్టిఫికేట్. సో స్టడీ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, బోనఫైడ్కి సంబంధించి, లేదంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 1st to 7th వరకు ఉన్నటువంటి యొక్క బోనఫైడ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో రెడీ చేసుకుని ఆ యొక్క ఫైల్ని అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇంకా మీరు ఒకవేళ టైపిస్ట్, స్టెనో వాటికి సంబంధించి అప్లై చేస్తే దానికి సంబంధించి టైప్ రైటింగ్కి సంబంధించి లోయర్ గ్రేడ్ ఆ విధంగా మనకు ఉంటాయి కదా, వాటికి సంబంధించి అప్లై చేస్తే అవి కూడా అప్లోడ్ చేయాలి. అయితే మీరు ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారో ఈ యొక్క సర్టిఫికేట్స్కి సంబంధించి వాటిని మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. అలాగే అది ఫైల్ సైజ్ అనేది 1 MB లోపు ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇది మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా మీరు రెడీ పెట్టుకున్నట్లయితే ఈజీగా అయితే అవుతుంది అప్లై చేయడానికి. ఫ్రెండ్స్, మీరు యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు యొక్క వెబ్సైట్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు లింక్ ఫర్
సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ ఆ యొక్క పోస్ట్లకి సంబంధించి ఆన్లైన్ అప్లై లింక్ అనేది యాక్టివేట్ అయితే అయింది. దీనిపైన క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి 24th జనవరి నుంచి ఫిబ్రవరి 13th వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారు. మనకి టోటల్గా 9 రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అనేవి సపరేట్గా అయితే రిలీజ్ అయ్యాయి. ఇందులో మీరు మల్టిపుల్ పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే మీరు సపరేట్గా అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలి అది కూడా మీకు ఇదే వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ ముందుగా మనము అప్లై చేయడానికి ఈ ఉద్యోగాలకి న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటాము. సో దీనిపైన ఇక్కడ క్లిక్ చేయాలని చెప్పేసి ఉందో దానిపైన ప్రతి ఒక్కరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా మీరు సింపుల్గా ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ వెదర్ ద అప్లికెంట్ ప్రజెంట్లీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ప్రజెంట్ మీరు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టులో కాంట్రాక్ట్గా కానీ లేదంటే అవుట్సోర్సింగ్గా కానీ వర్క్ చేస్తున్నారా అని చెప్పేసి అంటున్నారు. కాదు కాబట్టి నో అని చెప్పేసి పెట్టండి. ఒకవేళ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉండి అప్లై చేస్తున్నట్లయితే ఎస్ అని చెప్పేసి పెడితే దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఒకవేళ నో పెడితే ఏం అడగదు అనమాట, నో పెట్టండి. ఒకవేళ మీరు చేస్తుంటే ఎస్ పెట్టండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్. సో పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ మీరు 10th మెమో పక్కన పెట్టేసుకోండి. సో 10th మెమో పక్కన పెట్టుకొని అప్లై చేయండి. ఫస్ట్ 10th మెమో పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేమ్. సో మీ నేమ్ అనేది 10th మెమోలో ఎలా ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేసేసండి. ఫుల్గా క్యాపిటల్ లెటర్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. తర్వాత నేమ్, మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ మీ నేమ్ ఇవ్వాలి, తర్వాత మీ ఫాదర్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రిలేషన్షిప్. సో అక్కడ మీరు ఫస్ట్ ఫాదర్ నేమ్ ఇస్తే ఫాదర్కి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మదర్ నేమ్ ఇస్తే మదర్ నేమ్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ అయితే చేసేయండి. ఏ విధంగా సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి క్యాలెండర్ని చూస్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మేలా ఫీమేలా సెలెక్ట్ చేయాలి. తర్వాత మెరిటల్ స్టేటస్. సో మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా డైవర్స్డా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ అన్మ్యారీడ్ కాబట్టి అన్మ్యారీడ్ పెట్టాను. సో తర్వాత ఏంటి అంటే కేటగిరీ. సో కేటగిరీ అంటే ఏం లేదు, మీ క్యాస్ట్ అనమాట. సో ఇక్కడ నేను బీసీబీ కాబట్టి బీసీబీ పెట్టాను. మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓసీ అయితే ఓసీ, ఏ క్యాస్ట్ అయితే ఇక్కడ ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీ వాళ్ళు అయితే ఇక్కడ గ్రూప్స్ అని చెప్పేసి డివైడ్ చేశారు కదా, ఆ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను సబ్ కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీ క్యాస్ట్లో. నేను ఇక్కడ మాది పద్మశాలి కాబట్టి సో ఈ విధంగా నేను ఇక సబ్ క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఆ విధంగా మీరు అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆర్యూఏ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. సో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్ పెట్టాలి. ఒకవేళ కాకుంటే నో పెట్టండి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళైతే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. అండ్ అలాగే మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టండి, ఇది లేకుంటే నో అని చెప్పేసి పెట్టాలి. తర్వాత ఆధార్ కార్డ్కి సంబంధించి ఆధార్ కార్డులో మనకి ఏదైతే నంబర్స్ ఉంటాయో అందులో లాస్ట్ 4 డిజిట్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మళ్ళీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, అదే ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత లోకల్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ అంటే మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో మీరు ప్రజెంట్ ఏదైతే చదువుకున్నటువంటి డిస్ట్రిక్ట్ ఉందో ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి టోటల్గా 5 ప్రిఫరెన్సెస్ ఉన్నాయి, అంటే 5 ఛాయిసెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు నియరెస్ట్ లొకేషన్ పెట్టుకోండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ కూడా దానికి నియరెస్ట్ లొకేషన్. మీకు ఉన్నటువంటి లొకేషన్ వైజ్గా అక్కడ మీకు ఏది దగ్గర ఉంటుందో అవన్నీ కూడా ప్రిఫరెన్సెస్గా అయితే పెట్టేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. కమ్యూనికేషన్ అడ్రస్ అంటే ఏం లేదు, మీ యొక్క ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్కి సంబంధించి స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ, పిన్ కోడ్ అన్నీ కూడా ఇచ్చేసేయాలి. అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఒకటే అయినట్లయితే ఎస్ పెట్టండి, లేకుంటే సింపుల్గా నో అని చెప్పేసి టిక్ మార్క్ చేసేసి సో తర్వాత పర్మనెంట్ అడ్రస్ వేరే అయితే ఆ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత చెక్ మార్క్స్ అనేది టిక్ మార్క్ చేయండి, ఐ అగ్రీ అని చెప్పేసి ఇచ్చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో, ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి సంబంధించి అక్కడ మీకు ఓటీపీస్ అయితే వెళ్తాయి అనమాట. ఓటీపీస్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రీవెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేవి వెరిఫై అయిపోయి మీకు ఓటీపీస్ వెళ్తే ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయాలి. మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైతే ఈమెయిల్కి కానీ మొబైల్కి కానీ వచ్చినటువంటి ఓటీపీ ఉంటుందో ఏదైనా ఒక ఓటీపీ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఓటీపీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. అవన్నీ కూడా ఇక్కడ బాక్సెస్ అయితే చూపిస్తే అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ రీవెరిఫై మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది.
మీరు మీ యొక్క చెక్ బాక్సెస్ అన్ని కూడా సెలెక్ట్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ వ్యూ అని చెప్పేసి మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అవి చూపిస్తుంది. అలాగే ఇక్కడ మీకు ఓటీపీఆర్ నెంబర్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అక్కడ మీకు చెక్ బాక్సెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా, చెక్ బాక్సెస్ అన్ని కూడా సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు రిజిస్టర్ బటన్ అనేది వస్తుంది. రీవెరిఫై ప్లేస్లో రిజిస్టర్ బటన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అని కూడా చూపిస్తుంది. చూపిస్తున్న తర్వాత మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మొత్తం కిందికి వచ్చేసి ఇక్కడ మీకు సేవ్ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది. సో డైరెక్ట్గా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దానికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ఇంకా ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏవే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆఫీస్ సబార్డినేట్ కాకుండా మిగతా అన్ని ఉద్యోగాలకి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, క్లియర్గా చూసుకోండి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 7th to అండ్ ఇక్కడ ఎస్ఎస్సి ఏదైతే ఉందో సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులర్ స్టడీ, ప్రైవేట్ స్టడీ, ఓపెన్ స్కూలింగ్ అని చెప్పేస్తుంది. మీరు రెగ్యులర్గా చదివితే రెగ్యులర్ అని పెట్టండి. ఒకవేళ చాలామంది 10th అనేది ఓపెన్లో చదువుంటారు, వాళ్ళేమో ఓపెన్ అని పెట్టండి. సో రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా రెగ్యులర్ చదువుంటారు కాబట్టి రెగ్యులర్ అని పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పేజ్లో ఓటీపీ ఇచ్చేసిన తర్వాత అక్కడ మీరు ఫైనల్గా చెక్ బాక్సెస్ అనేవి సెలెక్ట్ చేసిన తర్వాత మీకు రీవెరిఫై ప్లేస్లో రిజిస్టర్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి మళ్ళీ ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మొత్తం కిందికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది. డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఎవరు కూడా మిస్టేక్స్ అయితే చేయొద్దు, మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ మనకి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. గతంలో ఇలా లేదు, మనకి ప్రజెంట్ అయితే ఇక్కడ కొత్తగా అయితే ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి మీరు మాత్రమే అప్లై చేస్తున్నట్లయితే 7th పాస్ అండ్ 10th ఫెయిల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అప్లై చేయాలనుకుంటే ఎస్ఎస్సి పాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అని చెప్పేసి ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇంకా మీరు కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ ఇలాంటి పోస్టులకు అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ ఆర్ ఇక్కడ 12th పాస్ అని చెప్పేసి ఉంటుంది, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫీస్ సబార్డినేట్ కాకుండా మిగతా అన్ని పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్ ఒకవేళ చేసుకోవాలనుకుంటే గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఎస్ఎస్సి పాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ప్రాసెస్ సర్వర్కి సంబంధించి అండ్ అలాగే ఇంకా మనకి ఏదైతే దానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ఉన్న వాటికి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతాం అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టైప్ ఆఫ్ స్టడీ. సో టైప్ ఆఫ్ స్టడీ అంటే మీరు ఆ యొక్క క్వాలిఫికేషన్ అనేది రెగ్యులర్గా చదివారా, ఓపెన్లో చదివారా, ప్రైవేట్లో చదవరా అని చెప్పేస్తుంది. మోస్ట్లీ అందరూ కూడా రెగ్యులర్గా చదువుంటారు కాబట్టి రెగ్యులర్ పెట్టండి. లేదా మీరు ఓపెన్లో చదివితే 10th అనేది ఓపెన్ అని చెప్పేసి పెట్టండి. సో తర్వాత ఏంటి అంటే ఇక్కడ చూడండి, సో ఫస్ట్ క్లాస్ అనేది ఏ స్కూల్లో చదివారంటే స్కూల్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఆ స్కూల్ నేమ్ ఏంటి, అండ్ ఆ ఫస్ట్ క్లాస్కి సంబంధించి ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇక్కడ మీరు ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ అండ్ 8th, 9th ఈ విధంగా అన్ని క్వాలిఫికేషన్కి సంబంధించి 1st to 9th వరకు సంబంధించి డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి స్కూల్ నేమ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, స్కూల్ నేమ్ ఏంటి అవన్నీ కూడా ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ మీరు ఫైనల్గా ఇక్కడ చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసేసి ఒక కోడ్ అనేది ఇచ్చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ప్రివ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చాము, ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటేనే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్వాలిఫికేషన్కి సంబంధించి 1st నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే స్కూల్లో చదవారో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ప్రివ్యూ పైన క్లిక్ చేసి ఫైనల్గా సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి అప్లికెంట్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మీరు మల్టిపుల్ పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను.
క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ విధంగా మీరు అక్కడ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి లోడ్ అయితే అవుతుంది అప్లికేషన్ పేజ్ అనేది. ఈ విధంగా మీరు అక్కడ బ్యాక్ వచ్చేసేసి మీరు ఫస్ట్ ఒక పోస్ట్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ విధంగా మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ చేసేసుకోవచ్చు. సో అప్లికెంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సెలెక్ట్ పోస్ట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది అనమాట. సో సెలెక్ట్ పోస్ట్, సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రాసెస్ సర్వర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ప్రాసెస్ సర్వర్ సెలెక్ట్ చేస్తాను. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్కి అక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది, ఆ పోస్ట్ సెలెక్ట్ చేసేసండి. తర్వాత ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్, సో ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారు అక్కడ మనకి ఈ ప్రజెంట్ ఉన్నటువంటి అవైలబుల్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఆ యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. సో ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ డిస్ట్రిక్ట్స్ చూపిస్తుంది, అక్కడ సెలెక్ట్ చేసేసుకొని దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది, ఓకే పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. మొత్తం కిందికి వచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది, డైరెక్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. తర్వాత ఓకే అని చెప్పేసి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చేస్తాము. తర్వాత ఇక్కడ మీరు లాంగ్వేజెస్ అనేవి మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయో ఆ లాంగ్వేజెస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నాకు తెలుగు, హిందీ అనేది వస్తాయి కాబట్టి ఇక్కడ నేను 2 లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏ లాంగ్వేజెస్ వస్తాయో ఆ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోండి. హిందీ రాకపోతే ఓన్లీ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత టైప్ ఆఫ్ స్టడీ ఆల్రెడీ ఇచ్చేస్తాం కాబట్టి ఇక్కడ మీకు ఆ డీటెయిల్స్ అనేవి చూపిస్తేస్తుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తూ వస్తే ఇక్కడ మీకు అదర్ స్కిల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. అదర్ స్కిల్స్ ఇక్కడ మీరు ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతుంది. మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ ఇవ్వండి, లేకుంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే సరిపోతుంది సింపుల్గా. తర్వాత అదర్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకుంటే ప్రాబ్లం లేదు. ఇవ్వకుండా ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము ఏదైతే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి సంబంధించి పేజ్ వస్తుందని చెప్పాను కదా, ఆ యొక్క పేజ్ అనేది ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటంటే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్, ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ డాక్యుమెంట్స్కి సంబంధించి ఫైల్ సైజ్ అనేది మనకి మ్యాక్సిమం 80 KB లోపు అయితే ఉండాలి. జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలన్నమాట. తర్వాత మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఎస్ఎస్సి మెమో అది అప్లోడ్ చేయాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలని చెప్పాను కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అండ్ తర్వాత 1st to 7th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ అంటే బోనాఫైడ్స్ కానీ లేదంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాలి. ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఫోటో సైన్ ఏమో జేపీఈజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇంకా మీకు ఏదైనా టెక్నికల్ పోస్ట్లకు అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లోడ్ చేయాలి, లేకుంటే ఇది అవసరం లేదనమాట. తర్వాత ఇక్కడ ఫీ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. ఫీ అనేది ఇక్కడ మనకి ఫీ చూపిస్తుంది. డైరెక్ట్ ఆన్లైన్ పైన క్లిక్ చేసేసి మీరు ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఉంటుంది, చెక్ బాక్స్ టిక్ చేసేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా ప్రివ్యూ పైన క్లిక్ చేసేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మీరు ఫీ పేమెంట్ చేసేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేసేస్తే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఇంకా వేరే పోస్ట్లకి కూడా అప్లై చేయాలనుకుంటే ఒకవేళ మీరు అప్లికెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళేసి మళ్ళీ మీరు వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు డైరెక్ట్గా ఫీ పేమెంట్ చేసి అప్లై చేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఒకవేళ మల్టిపుల్ పోస్ట్లకు అప్లై చేయాలనుకుంటే కూడా మల్టిపుల్ పోస్ట్లకు కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అనేది చేసేసేయండి. ఇంకా మీకు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అలాగే కోర్టు జాబ్స్కి సంబంధించి మన ఛానల్ తరపున మంచి కంటెంట్ అయితే అందిస్తున్నాము. డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మంచి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.